హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మిచాంగ్ తుఫాన్ తీరం దాటిన తర్వాత వాతావరణ అధికారులు పరిశీలించిన మేర ఏ జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదైంది, తీరం దాటిన తుఫాన్ ఎటుగా పయనిస్తుంది, ఇంకా ఏ జిల్లాల్లో ప్రభావం చూపనుంది అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. మరి వీడియోలోకి వస్తే చూడండి, వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే మిచాంగ్ తుఫాన్ బీభత్సమే సృష్టించింది. తీర ప్రాంతాలపై విరుచుకుపడింది. తీవ్ర తుఫాన్గానే బాపట్ల సమీపంలో తీరం దాటిన మిచాంగ్ ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడుతుంది. తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్గా కాస్త బలహీనపడి దక్షిణ కోస్తా గుండా ఉత్తర కోస్తా దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగాను ఆ తర్వాత వాయుగుండంగాను క్రమంగా బలహీనపడుతూ అల్పపీడనంగాను మారబోతుంది. సముద్రం నుంచి భూభాగంపైకి వచ్చాక తుఫాన్ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. తుఫాన్ తీరం దాటాక కూడా దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే వర్షాలు దంచికొట్టగా ఉత్తర కోస్తాలోనూ వర్షాలు తీవ్రతరమయ్యాయి. తుఫాన్ క్రమంగా బలహీనపడినప్పటికీ అది పయనించే ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాలపై ఇంకా గాలుల తీవ్రత, వర్షాల తీవ్రత కొనసాగుతూనే ఉంది. క్రమంగా ప్రభావం తగ్గుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అత్యధికంగా ఎక్కడ వర్షాలు కురిశాయంటే తుఫాన్ నేపథ్యంలో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు కొన్ని చోట్ల కుండపోత వర్షం కురిపించింది తుఫాన్. జిల్లాల వారీగా ఒకసారి పరిశీలిస్తే రాయలసీమలోని తిరుపతిలో అత్యధికంగా వర్షపాతం రికార్డయింది. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 93.3 మిల్లీమీటర్లు అంటే 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురిసింది. ఆ తర్వాత స్థానంలో డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 86.1 మిల్లీమీటర్ అంటే దాదాపుగా 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మూడో స్థానంలో తుఫాన్ తీరం దాటిన సమీప ప్రాంతమైన బాపట్లలో 64.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపుగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. కృష్ణా జిల్లాలో 55 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లాలో 54.9 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. ఇక గుంటూరు జిల్లాలో 33.3 సెంటీమీటర్లు, విశాఖలో 31, అన్నమయ్య జిల్లాలో 3, కాకినాడలో 2.7, తూర్పుగోదావరి, వైఎస్ఆర్ జిల్లాలో 2.4 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో 2.3 సెంటీమీటర్లు, అనకాపల్లిలో 2.2, చిత్తూరులో 2.1, విజయనగరం జిల్లాలో 1.2, పల్నాడు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1 సెంటీమీటర్ వర్షపాతం రికార్డయింది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తారు వర్షం కురిసింది. అత్యల్పంగా 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం అనంతపురం జిల్లాలో కురిసింది. ఏపీ వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే సగటు 26.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. గడిచిన 4 రోజుల్లో ఏపీలో అత్యధికంగా మంగళవారం నాడే వర్షపాతం రికార్డయింది. 4వ తేదీన 15 మిల్లీమీటర్ల వర్షపాతం ఏపీలో రికార్డు కాగా దాదాపు దానికి రెట్టింపుగా మంగళవారం ఒక్కరోజే వర్షం కురిసినట్లు అంచనాలు చెబుతున్నాయి. తుఫాన్ క్రమంగా బలహీనపడి ఏపీ భూభాగం దాటినంత వరకు వర్షాలు ఆయా ప్రాంతాల్లో కురుస్తూనే ఉంటాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర వైపు వెళ్తున్న తరుణంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలు క్రమంగా తగ్గి ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఇదండి ఇప్పుడిప్పుడే భారత వాతావరణ కేంద్రం నుంచి విడుదలైన వెదర్ లేటెస్ట్ అప్డేట్. ఇలానే ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.